అన్న డీసీ మీకు ఎలా అనిపిస్తుంది? భయ డైరెక్టర్ వచ్చేసి ఏదో స్టోరీ రాసుకుని హీరో దగ్గరికి వెళ్ళాడు. అది నచ్చిందా నచ్చలేదు, నచ్చకపోతే హీరో దగ్గరికి వెళ్తాడు. దాన్ని మార్చండి అంటే అన్ని మార్చేసి సినిమా ఇలాగే వస్తుంది. సో హీరో పని హీరో చేయాలి, డైరెక్టర్ పని డైరెక్టర్ చేయాలి. సినిమా అంటే హీరో వల్ల ఫ్లాప్ అయిందంటారా? అంటే స్టోరీ ఇంతకుముందు మార్చకముందు ఎలా ఉందో నాకు తెలియదు. చాలా సార్లు చెప్పారు, చాలా సార్లు మార్చడం జరిగింది, స్టోరీ మార్చడం జరిగింది, ఇంకొంచెం మార్చడం సార్ ఇంకొంచెం మార్చడం సార్ చెప్పేసి. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హరిశంకర్ ఏమనుకున్నాడో కనుక తెలిస్తే తీస్తే కనుక అది అసలు స్టోరీ అయ్యేది. మార్చంగా మరి ఏమైంది అంటే హరిశంకర్ తో ఇదే స్టోరీతో ఇంకో సినిమా రావచ్చు అంటారా మీరు? కాన్సెప్ట్ బెటర్. 4 టైటిల్స్ వరకు అయితే హరిశంకర్ హోప్స్ పెంచాడు సినిమా పైన, కానీ సినిమా నడుస్తున్నంత సేపు క్యాజువల్ గా అనిపించేసింది. నేను డైరెక్షన్ మైనస్ అన్న, హరిశంకర్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన మైనస్ అని ఎలా ఉంటాను అంటే మధ్యకాలంలో ఎక్కువ హీరోలు వచ్చి స్టోరీ మీద వేలు పెడుతూ వచ్చింది. ఇది సినిమాలో కూడా వేలు పెట్టారంటారా? అలాగే దొరుకుతుంది ఇప్పుడు, అలాగే దొరుకుతుంది. ఇది మారాలి. బ్రాహ్మణ్ ఎన్టీఆర్ అదర్స్ ఎన్టీఆర్ హైలైట్ చేశాడు. ఇదేదో చేస్తున్నట్టుంది కానీ ఎన్టీఆర్ మీద జీవించేశాడు.